హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పొంగల్ చేస్తున్నానండి. ఎంతో ఈజీగా ఫాస్ట్గా కుక్ చేయవచ్చు దీన్ని. ముందుగా మనం కుక్కర్లో రైస్ వేసుకున్నామండి. ఎర్ర కందిపప్పు ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి. ఇది ఒక 1/2 కప్పు పెసరపప్పు తీసుకుని కడిగి వేస్తున్నానండి. వాష్ చేసుకోండి. ఇందులో కొంచెం ఉప్పు, ఆల్రెడీ రైస్లో ఉప్పు ఉంటుంది కదండి, మనం వేసుకున్నది కొంచెం ఉప్పు వేసుకున్నామండి. ఒక గ్లాస్ వాటర్, ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందామండి. వాటర్ ఎక్కువైంది అనుకోకండి, ఇది ఫస్ట్ విజిల్ ఇలాగే వస్తుంది. మనం ఎంత తక్కువగా వాటర్ తీసుకున్నా కూడా ఇలాగే వస్తుంది. మనం మరీ తక్కువ తీసుకున్నాం అనుకోండి, అడుగంటిపోతుంది, అంటే మాడిపోతుందండి. చూసారా, 3 విజిల్ అయిపోయిందండి. దీన్ని ఆఫ్ చేస్తున్నాను. ఇందులో ఆవిరి వెళ్ళేంత వరకు కొంచెం సేపు వదిలేసుకుందాం. ఇలాగే ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా, ఇలా ఉడికేసిందండి బాగా. ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర తరుగు, నల్ల మిరియాల పొడి వేసుకుందాం. నల్ల మిరియాల పొడి, కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి, ఇది కలుపుకొని మనం దీన్ని తాలింపు వేద్దామండి. మళ్ళీ ఇది కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. నేను కూడా కొద్దిగా వాటర్ వేస్తున్నాను. వేడిగా ఉంటుంది కదండి, మరేం పర్లేదు. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాండి. కొద్దిగానే వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ కంటే తక్కువ, ఎందుకంటే అందులో మనం నెయ్యి వేసుకున్నాం కదా. శనగపప్పు అండి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అయిపోయింది. ఇందులో నెయ్యి వేసుకొని పల్లి చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.